హలో టేస్ట్ బడీస్, చేతి రుచుల కిచెన్కి స్వాగతం. డే 7 పచ్చడి సిరీస్లో ఇది 5వ రోజు. ఈరోజు నల్లేరు పచ్చడికి ఏమాత్రం తీసుకొని ఎంతో ఆరోగ్యకరమైన బీరకాయ తొక్కు పచ్చడి రెసిపీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మొదటిగా నూనె వేసుకున్నాను 1.5 స్పూన్. తర్వాత 4 ఎండుమిరపకాయలు వేసాను. జీలకర్ర, మినప్పప్పు 2 స్పూన్లు వేసాను. అలాగే పచ్చెనగపప్పు 2 స్పూన్లు వేసుకున్నాను. వీటన్నిటిని బాగా వేగేలాగా కలుపుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల నువ్వులు వేసుకుందాం. ఈ పోపు అంతా బాగా వేగేలాగా కలుపుకోవాలి. నువ్వులు పచ్చడికి గట్టిదనాన్ని అలాగే మంటను తగ్గిస్తాయి. పోపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీలోకి తీసుకుందాం. ఈ విధంగా మిక్సీలోకి తీసుకున్నాను. ఇందులో 5 రెబ్బల వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అలాగే స్పూను జీలకర్ర వేసి మెత్తగా ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో 2 టమాటాలు ముక్కలు చేసి వేసుకున్నాను. టమాటాలు బాగా మగ్గే వరకు ఉంచుకుందాం. బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 10 పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి టమాటాలని 1 నిమిషం మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులో బీరకాయ తొక్కును నేను ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే సగం కట్ట కొత్తిమీరను కూడా వేశాను. వీటన్నిటిని ఒకసారి కలియదిప్పుకుందాం. ఇప్పుడు 1/2 స్పూను ఉప్పు వేశాను. ఉప్పుతో పాటు సగం నిమ్మదబ్బంతా చింతపండు కూడా వేశాను. వీటన్నిటిని 1 నిమిషం గ్యాస్ మీద పెట్టి వేగించుకుందాం. చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో. ఈ బీరకాయ తొక్కు గట్టి పచ్చడి నల్లేరు చెట్టు పచ్చడిలాగానే ఉంటుంది. నల్లేరు తీగ పచ్చడిని పోలే ఉంటుంది. చక్కటి ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీలో మొత్తం వేసేసుకున్నాను. చూడండి ఈ విధంగా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఉండే పీచు పదార్థం ఎంతో మంచిది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసి బాగా వేయించుకున్నాను. ఇప్పుడు కరివేపాకు, ఇంగువ వేశాను. అలాగే ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి కూడా వేశాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనము అందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడి వేసేద్దాం. ఒకసారి బాగా కలియబెట్టి ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ గట్టి పచ్చడి మామూలు అన్నంలో కంటే ఉదయాన్నే మనం తినే చద్ది బువ్వ, చద్ది కూడు, చద్ది అన్నం అని ఏదైతే పిలుస్తామో అలాంటి చల్లన్నంలోకి చాలా చక్కగా ఉంటుంది. టేస్ట్ మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత తిన్నా సరే మన స్పైస్ లెవెల్కి అటు ఎక్కువ అటు తక్కువ కాకుండా అలాగే మజ్జిగన్నంలో కలిసిపోకుండా గట్టిగా ఉంటుంది. చక్కగా ముద్ద ముద్దకి తీసుకొని మనం పెట్టుకొని హ్యాపీగా తినొచ్చు అన్నమాట. అలాగా ఈ చద్దన్నంలోకి లేదా చద్ది బువ్వలోకి ఎంతో హెల్దీ అయిన ఈ బీరకాయ తొక్కు గట్టి పచ్చడి మంచి కాంబినేషన్ అనే చెప్పాలి. ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మన నెక్స్ట్ రెసిపీ అయిన గుడ్డు పులుసుని ఎలా వండుకోవాలో చూడాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. నా ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి.